నమస్తే. రాష్ట్రంలో మార్వాడి గో బ్యాక్ అనే చర్చ చాలా తీవ్ర స్థాయికి చేరుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజల వైపు కూడా స్వచ్ఛందంగా ప్రజలు చాలా ఏరియాస్‌లలో బంద్‌కి పిలుపునిస్తున్న పరిస్థితి. ఇంకోవైపేమో రాజకీయ నాయకులు. ఇటు బీజేపీ పార్టీ ఏమో లేదు మార్వాడీలు తెలంగాణ గ్రోత్‌కి, తెలంగాణ రైజింగ్‌కి ఉపయోగపడుతుంది. తెలంగాణ మన దేశానికి జీడీపీకి కూడా ఉపయోగపడుతుందని చెప్పి బీజేపీ నాయకులు చెప్తున్న పరిస్థితి. ఇటు కాంగ్రెస్ నాయకులు లేదు అట్లా ఇట్లా అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు కాంగ్రెస్‌లోనే. అండ్ అలాగే కాంగ్రెస్ పార్టీలు కూడా ఉంటే ఉండని వాళ్ళ వాళ్ళ వల్ల తెలంగాణకి ఏం నష్టం లేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? ప్రజల నుంచి ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది? మాట్లాడడం వీటన్నిటిపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి మాజీ మావోయిస్ట్ జంపన్న గారు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. చెప్పండి సార్, ఫస్ట్‌గా ఇది మావోయిస్ట్ గో బ్యాక్ అనే నినాదం ప్రజల నుంచి వచ్చింది. చాలా మంది ప్రజల్లోకి వెళ్తుంది. ఎట్లా చూస్తారు మీరు దీన్ని? ఇప్పుడు మనకు ఈ గో బ్యాక్ నినాదం అనేది ఉందో ఫస్ట్ అసలు ఈ నినాదం ఎందుకు వచ్చింది అనే దాన్ని పరిశీలించాలి మనం. నినాదం రావడానికి మనకి ఎక్కడ బ్లాస్టింగ్ అయింది? సికింద్రాబాద్ మోండా మార్కెట్ లోపట ఒక మార్వాడి వ్యాపారస్తుడు ఒక దళితుల్ని అంటే కొట్టడం ద్వారా, కొట్టడమే కదా అక్కడ తిట్టిండు, కమ్ జాతి అన్నాడు, అంటే నీచ జాతి, తక్కువ జాతి అనేది కదా. అంటే ఇక్కడ బ్లాస్ట్ అయింది. వాస్తవంగా ఇది ఒక ఘటన. అంటే ఈ ఘటన ఎప్పుడైతే జరిగిందో మొత్తంగా దాదాపుగా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా వేరు ప్రాంతాల్లో కూడా అంటే మనకు మీడియా చర్చలు గమనిస్తే చాలా మంది ఈ మార్వాడీలకు వ్యతిరేకంగా మాట్లాడడం, మార్వాడీలు అసలు ఎట్లా చేస్తున్నారు వాళ్ళు ఏ పద్ధతిలో పట్టకూడదంటే ఇప్పుడు ఈ వ్యాపారాల పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా అడవి ప్రాంతం వరకు కూడా వాళ్ళు విస్తరించిన విషయాలు, వాళ్ళు విస్తరించిన దానిలో బట్టి కూడా వాళ్ళు ఎట్లా వాళ్ళు ఆ సరుకులను వాళ్ళు సేవ్ చేస్తుండ్రు, ఎక్కువ రేట్లు ఎట్లా పెడతారు, తక్కువ రేట్లు ఎట్లా పెడతారు, తర్వాత నకిలీ వస్తువులు నాసి రకమైన ఎట్లా పెడతారు, తర్వాత ఏ రకంగా చిన్న వ్యాపారస్తులు వాళ్ళు దెబ్బతినిపోతున్నారు, ఈ విషయాలని ప్రస్తావిస్తున్నారు కదా. అంటే ఇక్కడ మనకి ఏం కనబడుతుంది అని అంటే మార్వాడీలు ఎవరైతే ఉన్నారో అంటే వ్యాపారస్తులు, మార్వాడీలు అంటే రాజస్థాన్, ప్రధానంగా రాజస్థాన్ గుజరాత్ నుంచి వచ్చిన వ్యాపారస్తులు. వాస్తవంగా మార్వాడీలు అంటే ఒక కులం కాదు కదా, ఒక ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు. దాంట్లో కూడా 5-6 కులాలు ఉన్నాయి అక్కడ, వ్యాపార కులాలు ఉన్నాయి. వ్యాపారం కాకుండా కూడా మళ్ళీ వ్యవసాయ రంగం నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు చేస్తున్నారు. కానీ వీళ్ళు ఏ రకంగా చేస్తుండ్రు అనుకున్నప్పుడు అంటే ఈ మోసపు పద్ధతులు, మోసం చేసే పద్ధతులు, మోసపు పద్ధతులు అంటే కూడా అసలు వాస్తవంగా ఇప్పుడు వ్యవసాయానికి ఒక రైతు కష్టపడి జీవించేదానికి నిజాయితీ ఉంటాడు. సాధారణంగా రైతు అంటే నిజాయితీ ఉంటాడు, తను కష్టపడతాడు, తిరిగి అక్కడ వ్యాపారి కాడ అమ్ముకుంటాడు, తనే మోసపోతుండు రైతు మోసపోతాడు. కానీ వ్యాపారి అన్నప్పుడు సాధారణంగా ఏ వ్యాపారం కానీ ఎంతో కొంత ఎంత నిజాయితీ అనుకున్నా కానీ అంటే ఎంతో కొంత కొద్ది మోస పద్ధతులు ఉంటాయి. ఏ మోసం లేకుండా అంటే గింత కూడా అటు ఇటు లేకుండా 100% నిజాయితీ ఉండడం అనేది వ్యాపార రంగంలో ఉండదు. అయితే ఇప్పుడు ఈ వ్యాపార రంగంలో ఇప్పుడు మార్వాడీలకు తర్వాత మార్వాడీలు కాని వ్యాపారులకు ఎందుకంటే కొంత డిఫరెన్స్ కనపడుతుంది ప్రజలకు. అంటే ఎట్లా కనపడుతుంది? నాసి రకమైన వస్తువులు ఇస్తారు, అంటే మంచి ఇస్తారు, మంచిది వాటితో పాటుగా కూడా కొంత నాసి రకం కూడా అంటే ముఖాన్ని చూసి అక్కడ పరిస్థితిని బట్టి ఆ మార్వాడీలు ఆ వస్తువులు అమ్ముతారు. వాళ్ళు జిఎస్టీ కట్టరు, పన్నులు ఎగ్గొడతారు. తర్వాత వాళ్ళు అంటే చిన్న దుకాణాన్ని దెబ్బ కొట్టడానికి అక్కడ రేట్లు ఫస్ట్ తగ్గిస్తారు. వాళ్ళు ఫస్ట్ పోయినప్పుడు తగ్గిస్తారు. దాన్ని తగ్గించడం ద్వారా అందరు వీళ్ళ కాడికి వస్తారు. కాబట్టి ఏంటంటే ఎదుటి వాడు ఏంటంటే వాడు అమ్ముకోలేకపోతాడు వాడు. తర్వాత మార్వాడి దుకాణం అంటే ఏంటంటే ఆ దుకాణంలో కూడా చాలా అన్ని రకాల వస్తువులు ఉంటట్టు చూస్తారు. అంటే ఆ మార్వాడి వ్యక్తి తనకు కావలసిన పెట్టుబడి లేనప్పటికీ కూడా అంటే ఆ మార్వాడి కమ్యూనిటీ ఉంది కదా, కమ్యూనిటీ మాత్రమే కాదు హోల్సేల్ వాళ్ళు ఉన్నారు కదా మార్వాడి వాళ్ళు. ఇప్పుడు బేగం బజార్ ఉంది, 80% అక్కడ హోల్సేల్ దుకాణాలు ఎవరు అంటే మార్వాడి వాళ్ళే. కాబట్టి మార్వాడి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తుండ్రు, అదే మార్వాడి వాళ్ళకు అంటే వాళ్ళు చిన్న వ్యాపారస్తులే అయినప్పటికీ కూడా వాళ్ళకు సహాయం చేస్తారు, వాళ్ళు క్రెడిట్ ఇస్తారు, అవసరమైతే రేటు తగ్గించిస్తారు. కాబట్టి వీటన్నిటి మూలంగా కూడా ఏంటంటే ఏ మార్వాడి దుకాణం అతను చిన్న వ్యాపారస్తుడు అయినప్పటికీ కూడా ఏంటంటే అతను లాభాలు ఆర్జిస్తా అంటాడు. కళ్ళ ముందట కూడా బంగ్లాలు కడతా అంటారు కొంతమంది. మరి ఇప్పుడు ఇక్కడ అంటే ఇప్పుడు ఒకప్పుడు తెలంగాణ అంటే ఏంటంటే అంటే సాంప్రదాయక వ్యాపారం ఎవరిది? కోమటి కదా. కానీ ఆ కోమటి తర్వాత కూడా బీసీలు, దళితులు లేదా రెడ్డి, కమ్మ వీళ్ళు కూడా కొంత వ్యాపారం చేస్తుండ్రు. కానీ వీళ్ళు డౌన్ అవుతుండ్రు, మార్వాడి వాళ్ళు డెవలప్ అవుతుండ్రు కదా. అంటే వ్యాపారాల వల్ల తెలంగాణ అభివృద్ధి చెందుతుంది, తెలంగాణ రైజింగ్ లో కీలక పాత్ర పోషిస్తారు వీళ్ళు అని చెప్పేసి ఇటు బీజేపీ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు చెప్తారు. సార్ ఏమంటారు? వీళ్ళ వల్ల తెలంగాణకు ఉపయోగం ఉందంటారా?
అంటే ఉపయోగం అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే వాళ్ళు జిఎస్టీ కడతలేరు వాళ్ళు ఇప్పుడు అదేంటి వాళ్ళకి అడిగి పోతే ఎక్కడైనా గానీ నీకు డైరెక్ట్ క్యాషే, క్యాష్ తప్ప ఫోన్ పే లేదు, కార్డు లేదు, ఏది లేదు. అది అంటే తప్పనిసరిగా క్యాష్ ఉంటది. అది మరి పన్ను పోదు కదా, గవర్నమెంట్ పన్ను ఎక్కడ పోతుంది? తెలంగాణ గవర్నమెంట్ పోదు, కేంద్ర ప్రభుత్వం పోదు. అంటే ఒక రకంగా ఏంటంటే ప్రభుత్వాన్ని మోసం చేస్తుండ్రు వాళ్ళు. అంటే లక్షలాది అంటే రొటేషన్ ఇదంతా టర్న్ ఓవర్ ఉన్నప్పటికీ కూడా అసలు చూపించారు కదా, పన్ను ఎక్కడ కడుతుండ్రు? పన్ను కట్టడం లేదు కదా. కాబట్టి ఇది మోసమే కదా. అది ఎక్కడ వస్తుంది ప్రభుత్వానికి? ఎట్లా లాభం? ఇది కాదు కదా, తప్పది. అది వాళ్ళు మాట్లాడే తప్పది. అయితే మార్వాడి వాళ్ళు ఏమంటారు, మేము తెలంగాణ ఉద్యమంలో కూడా మేము పాలు పంచుకున్నాం, మేము తెలంగాణకి చాలా వరకు మేము ఇప్పుడుగా 100 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ అంటే 20 సంవత్సరాల నుంచి మేము తెలంగాణ కోసం పోరాడుతున్నాం అండ్ 100 సంవత్సరాలుగా మేము ఇక్కడ ఉన్నాం అని మార్వాడికి సంబంధించిన వాళ్ళు కొంతమంది వాళ్ళు ఎప్పుడు కూడా అంటే వాళ్ళు వ్యాపార రంగంలో పూట చాలా ఒక ఆధిపత్య శక్తులుగా ఇప్పుడు డెవలప్ అయ్యారు, వాళ్ళు డెవలప్ అవుతున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఏంటంటే వాళ్ళ ఒక రాజకీయ శక్తిగా ఎక్కడ డెవలప్ కాలే. ఎక్కడ కూడా వాళ్ళు రాజకీయాల ఏ ఉద్యమంలో పాల్గొలేదు, పార్టీలో కూడా పెద్దగా పాల్గొరు. అయితే పాల్గొరు కానీ ఏదో ఒక పార్టీకి, ప్రధానంగా ఏంటంటే బీజేపీ పార్టీకి, మొత్తం భారతదేశ వ్యాప్తంగా, ఇక్కడ తెలంగాణ మాత్రమే దాదాపుగా భారతదేశ వ్యాప్తంగా మార్వాడీలు అంటే ఎక్కువ బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తారు, లేదా కొన్ని చోట్ల పట్ల కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేస్తారు. అంటే రాజకీయ పార్టీని సపోర్ట్ చేయడము, అధికారులను వినియోగించుకుంటారు. అధికారులు కూడా ఇప్పుడు వాళ్ళకంటే డబ్బు వస్తుంది కదా, డబ్బు వస్తుంది కాబట్టి ఏంటంటే పోలీస్ అధికారులతోటి వాళ్ళు మాట్లాడుకుంటారు, సెటిల్ చేసుకుంటారు, లేదా రెవెన్యూ అధికారులు లేదా కస్టమ్ అధికారులతో ఏంటంటే వాళ్ళు సెటిల్ చేసుకుంటారు. వాళ్ళు అంటే మంచి సంబంధాలు ఉండి వాళ్ళకి డబ్బులు ఇచ్చి కూడా సెటిల్ చేసుకుంటారు. కానీ వీళ్ళు ఎక్కడ కూడా ఏ రాజకీయ ఉద్యమంలో కూడా వీళ్ళు పాల్గొలే. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం అది తప్పదే. అది వాళ్ళు ఎప్పుడు పాల్గొలేదు కూడా, అది రాంగ్. అండ్ ఇంకోటి ఇది ఏంటంటే కంప్లీట్ గా ఇది మనం ప్రజా ఉద్యమం లెక్క చూడవచ్చు, లేకపోతే రాజకీయ ఉద్యమం లెక్క చూడవచ్చు. ఎందుకంటే బీజేపీ పార్టీ ఏమంటుందంటే కావాలని కాంగ్రెస్ పార్టీ, సో వీళ్ళందరూ కూడా మార్వాడీలు బీజేపీకి ఓటేస్తారని కాబట్టి ఈ చర్చలు చెప్తున్నారు బీజేపీ పార్టీ అంటుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ అంటే లేదు మాకు సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ వ్యతిరేకత మాత్రం చాలా ప్రజల నుంచి మారుస్తా ఉన్నట్టు కనిపిస్తుంది. మీడియాలో చూసుకున్నా ప్రజలే స్వచ్ఛందంగా మాట్లాడుతారు దీని గురించి. సో మనం ఎట్లా చూడొచ్చు? మనం దీన్ని ప్రజా ఉద్యమం చూడొచ్చా, రాజకీయ ఉద్యమం చూడొచ్చా, ప్రాంతీయ ఉద్యమం? సంఘటన ఇక్కడ ప్రారంభమైంది సికింద్రాబాద్ మార్కెట్ కదా. మార్కెట్ లో అక్కడ మార్వాడి వ్యాపారస్తుడు దళితుని కొట్టిండు. వాస్తవంగా ఆ దళితుడు కూడా ఎవరనంటే బీజేపీ నాయకుడు తమ్ముడని కూడా మనం వినబడుతుంది. అది ఇప్పుడు ఎక్కడ ఎవరు కాంగ్రెస్ సంబంధం ఇక్కడ ఏమున్నది? ఆ తర్వాత పాటలు రాసే రచయిత రమేష్ పాడిండు, ఒక కవి శ్యామ్ అంటే తను రాసిండు. అది క్రమంగా ఏంటంటే మొత్తంగా మీడియాలో కూడా చర్చ జరుగుతూ ఇట్లా వచ్చింది తప్ప ఈ కాంగ్రెస్ నాయకులు ఎక్కడ దిగిండ్రు, కాంగ్రెస్ నాయకులు ఎక్కడ దిగిండ్రు, కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడ నాయకులు దిగిండ్రు, ఎవరు లేదు. అంటే అసలు ఏమన్నా రాజకీయాలు అంటే బీజేపీ వచ్చింది. మొట్టమొదటగా మాధవీలత అంటే రాజకీయాలు అంటే మాధవీలత వచ్చింది. తర్వాత బండి సంజయ్ మంత్రి, కేంద్ర మంత్రి దీనిపైన మాట్లాడుతూ ఈ రకంగా మాట్లాడేది ఆశ్చర్యమైంది. రాజకీయాలు ఇప్పుడు వీళ్ళు చేసిండ్రు, ఇప్పటివైతే రాలే. రేపు రారంటే వస్తే రావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు రారని కానీ, కమ్యూనిస్టులు రారని కానీ, బీఆర్ఎస్ రాదని కానీ ఏమి మనం చెప్పలేం. కానీ అంటే వాస్తవంగా మార్వాడి వ్యతిరేక ఆందోళన ఏదైతే ఉందో ఇది ఒక స్పాంటినిటీగా అంటే అనుకోకుండా ఆ ఘటన జరిగేది తెలంగాణ వ్యాప్తంగా. అసలు ఇంత తక్కువ 10-15 days లోపల అసలు మొత్తంగా ఇప్పుడు మనం ఛానల్ చూడు, డిజిటల్ ఛానల్ చూస్తే 100 ఛానల్స్ లోపల ప్రతి ఛానల్ లోపల ఇది వచ్చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ చర్చ ఎక్కడ పోయినా అది చర్చ. ఇప్పుడు అమ్మనగల్ బంద్ చేసారు, రేపు బంద్ జరగవచ్చు. ఇప్పుడు ఇలా బాయ్కాట్ సమస్య తర్వాత మాట్లాడచ్చు. కానీ ఇది ఈ వ్యతిరేకత ఏదైతుందో ఇది రాష్ట్ర వ్యాప్త ప్రజల్లో ఉంటేనే కదా. ప్రజలు లేకుండా ఏ రాజకీయాలు చేస్తే రాదు కదా. అది అంటే అక్కడ సమస్య ఉన్నది. మన ఫస్ట్ ఏంటంటే సమస్యను గుర్తించాలి. సమస్య ఉంది కదా, సమస్య లేకుంటే ఎందుకు వస్తుంది? ఇన్ని లక్షల మంది ప్రజలు ఎందుకు మాట్లాడతారు? మాట్లాడదానిలో బట్టి కూడా మార్వాడీలకు సంబంధించింది ఒక వంక చిన్న వ్యాపారస్తులు దెబ్బతింటారు, మరొక వంక వినియోగదారులు కూడా. వినియోగదారులకు కూడా తెలుసు, చాలా వరకు తెలుసు. అంటే సరుకులు ఇప్పుడు మార్వాడి కాడ తీసుకొస్తారు, ఓసారికంతా ఓసారి గమనిస్తుండు కదా, ఇది నాసి రకమైన సరుకు అమ్ముతుండు, వీడు డూప్లికేట్ అమ్ముతుండు, రేట్లు ఎక్కువ పెడుతుండు. వీడి తర్వాత బిల్లు లోపల కూడా ఐటెం పేరు రాయడు, బిల్లు రాస్తాడు కానీ ఐటెం పేరు రాయడు. అంటే వీడు ఇంత పొడుగు లిస్ట్ లోపల ఆ సరుకుల లిస్టు ఏ సరుకు ఏంటిదో తెలియకపోతే వాడు ఎట్లా కూడుకోవాలి? వినియోగదారుడు కష్టం కదా, మోసం చేస్తుండని అర్థమవుతుంది. కానీ అయినా ప్రజలు పోతున్నారు. సమస్య ఎక్కడుందనంటే తెలిసే పోతున్నారు. ఎందుకంటే మార్వాడి దుకాణ దగ్గర లోపల అన్ని సరుకులు దొరుకుతాయి, ఇంకొకడ దొరకాయి కాబట్టి ఏంటంటే మళ్ళీ అక్కడికి పోయి ఎంతసేపు నిలబడతావు, ఇది లేదంటాడు అది లేదంటాడు. మార్వాడి కాడికి పోతే అన్ని సరుకులు ఉంటాయి కాబట్టి పోతే పోయిందని చెప్పి పోతారు అంతే. తర్వాత వాళ్ళు ఇప్పుడు క్రెడిట్ ఇస్తారు. సాధారణంగా ఏంటంటే మార్వాడిని ఎవరికి క్రెడిట్ ఇయ్యరు, కానీ
కొంతమందికి ఇస్తారు. కొంతమందికి ఇస్తారు అనుకుంటే ఏంటంటే వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు జాబ్ హోల్డర్స్ అయితే లేకపోతే వాళ్ళు కరెక్ట్ వాళ్ళకి డబ్బు ఉండి మంచి పర్సనాలిటీ ఉన్న వాళ్ళు అయితే ఏంటంటే వాళ్ళకి ఇస్తాడు. ఇంటికి కూడా సర్వీస్ చేస్తాడు కానీ అక్కడ కూడా దొంగ లెక్కలు రాస్తారు. చాలా మందిని గమనిస్తే అంటే ఆ లెక్కలు అంటే మొదటగా నమ్మిస్తాడు, తర్వాత మోసం చేస్తారు. అంటే ఇప్పుడు ఈ మోసం చేసిన వాళ్ళందరూ కూడా వాస్తవంగా ఇప్పుడు మార్వాడి అంటారు. నేను మళ్ళీ ఈ సందర్భం నేను చెప్పాలి, మార్వాడులనంటే ఒక కులం కాదు, ఒక మతం కూడా కాదు. అది మనం ఏమనుకుంటున్నాం, హిందూ మతం అనుకుంటున్నాం. హిందూ మతమే కాదు అది. హిందూ మతస్తున్నారు, జైన మతస్తున్నారు. అంటే రాజస్థాన్ కదా మార్వాడి అనేది, మార్వాడి ప్రాంతం అనేది ఏదైతుందో అక్కడ రాజస్థాన్ లో ఒక ప్రాంతం అది. ఆ ప్రాంతం లోపల వ్యాపార కులాలు ఉన్నాయి. ఇప్పుడు అగర్వాల్ అని ఉంది, లేకపోతే మహేశ్వర్ ఇంకేదో ఉంది, ఇంకేదో సఫ్రా అనేదో కులం ఉంది. అంటే ఒక 4-5 కులాలు వ్యాపార కులాలు. ఇక్కడ ఎట్లయితే కొమటి అని అంటామో మనము, అక్కడ కూడా వ్యాపార కులాలు అంటే ఏంటంటే ఇవి ఉన్నాయి. అంటే మొదటి సాంప్రదాయకంగా 3000 సంవత్సరాల పైనుంచి కూడా వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళు ఈ వ్యాపార కులాలు ఏవైతున్నాయో ఈ వ్యాపార కులాలు భారతదేశ వ్యాప్తంగా విస్తరించినాయి. మన తెలంగాణకు హైదరాబాద్ కూడా 200 సంవత్సరాల క్రితమే వచ్చిందని చెప్తుండ్రు, రావచ్చు అది వాళ్ళు. కానీ వీళ్ళ వ్యాపార పద్ధతులు ఏవైతున్నాయో ప్రజలకు నచ్చట్లేదు. వాస్తవంగా వీళ్ళ చదువు కూడా అంత ఏమి ఉండదు, చదువు కూడా చాలా తక్కువ. కానీ లెక్కలు మాత్రం కరెక్ట్ చేస్తారు. కరెక్ట్ చేయాలని కూడా చేస్తారు, మోసం చేయాలని చేస్తారు. లెక్కలు కూడా చాలా పర్ఫెక్ట్. అది మాత్రం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటారు చదువు రాకుండా. తర్వాత ఇంకొకటి ఏంటంటే వాళ్ళ మంచి లక్షణం, చాలా కష్టపడతారు వాళ్ళు. పొద్దున్న లేస్తే వాళ్ళు అంటే ఇతర వ్యాపారులు వాళ్ళు ఎప్పుడో 7-8కో 8కో వస్తారు, కానీ వీళ్ళు కరెక్ట్ గా 6 గంటలకు 5:30కు షాప్ తీస్తారు. రాత్రి 10 గంటల వరకు కూడా ఏంటంటే వాళ్ళు ఉంటారు. వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు. ఎంతైతే హార్డ్ వర్క్ చేస్తారో దాంట్లో కూడా కొన్ని మోస పద్ధతులు ఉంటాయి. కొంత వాళ్ళ కమ్యూనిటీ, అంటే కమ్యూనిటీ కూడా అంటే ఎవరు, హోల్సేల్ వాళ్ళే. మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే హోల్సేల్ వాళ్ళకి ఇక్కడ రీటైల్ మార్వాడి వ్యాపారికి సంబంధం ఉంటుంది. కాబట్టి అంటే రీటైల్ వాడు మార్వాడి కాడికి పోతాడు కదా హోల్సేల్ కాడికి. అంటే ఈ రీటైల్ వాడు వాడికి ఉపయోగపడతాడు. ఆ మార్వాడి అంటే గుత్త సంస్థ ఏదైతుందో హోల్సేల్ ఏదైతుందో ఆ గుత్త సంస్థకు చిన్న వ్యాపారి కూడా ఉపయోగపడుతుంది. సంబంధం ఉంది. వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇద్దరికి ప్రయోజనాలున్నాయి, ఇరువురికి ప్రయోజనాలున్నాయి. అంటే ఇరువురిలో బట్టి ఎవరికి ఎక్కువ ప్రయోజనాలు అంటే హోల్సేల్ వాళ్ళకి ఎక్కువ ఉపయోగము. ఇప్పుడు బేగం బజార్ లో బట్టి హోల్సేల్ వాళ్ళకి ఎక్కువ ఉపయోగము. తర్వాత ఆ హోల్సేల్ వాళ్ళే నాసిరకమైన సరుకులు తెస్తారు. తర్వాత ఏం కాదు ఇది అమ్ము అంటే ఇప్పుడు 10 వస్తువులు ఉంటాయి. 10 వస్తువుల్లో కూడా నువ్వు 2 వస్తువులు 3 వస్తువులు నాసిరకమైన అమ్ము, అది పెడతాడు వాడు. అన్నిట్లో కూడా అంతే. నీకు అంటే మనిషిని బట్టి రకరకాల పద్ధతులు ఇస్తాడు, నువ్వేమి అర్థం చేసుకోలేవు. సో ఇప్పుడు ఈ అంశం పైన ఎవరైతే మార్వాడి గో బ్యాక్ అనే అంశం పైన మాట్లాడుతూ వాళ్ళందరినీ అర్బన్ నక్సలైట్లు, వాళ్ళందరూ మావోయిస్టులు, వాళ్ళందరూ వామపక్ష నాయకులు అని ఈ విధంగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు చాలా మంది. ఏమంటారు సార్ వాళ్ళకి? ఇప్పుడు మనం చూస్తే ఎక్కడ ఏ అర్బన్ నక్సల్స్ మాట్లాడారు, ఎవరు చేసిండ్రు? ఇది ప్రజలు కదా. ప్రజల నుంచి వచ్చేదానికి అర్బన్ నక్సల్స్ అని టెర్రరిస్ట్ అని వేయడం అంటే ప్రజలు తిప్పి కొడతారు కదా. ప్రజలు ఎవరు దాన్ని అర్థం చేసుకోరు, వ్యతిరేకిస్తారు. ఇప్పుడు చూస్తున్నాం కదా సోషల్ మీడియా లోపల కూడా ఏంటంటే వీళ్ళు మాట్లాడితే తిడుతుండ్రు. బుద్ధి రాకపోతే మరి ఇంకెట్లా వీళ్ళకు అంటే ఉత్తగానే అంటే మనం ఏది పడితే అదే అంటే ఎట్లా? అసలు వాస్తవంగా సమస్యను ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా సమస్యను పరిష్కరించాలి. సమస్యను పరిష్కరించకుండా నువ్వు దానికి వ్యతిరేకంగా అఖండ భారత్ అంటే ఏంటిది అంటే ఇప్పుడు ఇక్కడ మిగిలిన వాళ్ళు ఇప్పుడు తెలంగాణ వాళ్ళు అఖండ భారత్ అంటే భారతదేశంలో బాగా లేరా? ఇంతకాలం లేరా? భారతదేశం లేకుండా మరి ఇప్పుడు ఎక్కడున్నట్టు వాళ్ళు? కాబట్టి ఇప్పుడు అంటే దాన్ని మార్వాడీలు ఏవైతే వ్యాపార పద్ధతుల లోపల జరుగుతున్న దోపిడీని వ్యతిరేకిస్తున్నారు. లేదా అక్కడ వాళ్ళు క్రమంగా ఏమైపోయినారు మార్వాడీలు కూడా ఏంటంటే క్రమంగా అంటే గ్రామీణ ప్రాంతాన్ని కూడా విస్తరించడమే కాదు, కొంత మాట్లాడే దాంట్లో వ్యవహార శైలి లోపల కూడా కొంత ఒక రకమైన ఆధిపత్యము, పెత్తందారితనము. ఇప్పుడు చూడు ఇప్పుడు సికింద్రాబాద్ మార్కెట్ ఉదాహరణ కదా. ఎందుకు కొట్టాలి? చర్చ ఏముంది? నీచ జాతి ఎందుకు అనాలి? ఇది ఒక్క కాడే కాదు, చాలా చోట్ల కూడా ఏంటంటే మార్వాడీలు కొంత ఒక రకమైన దూకుడు పద్ధతి అవలంబిస్తుండ్రు. నువ్వు వచ్చింది వేరే ప్రాంతం నుంచి వచ్చినావు, మరి ఇక్కడ కలిసి ఉండాలి కదా అందరితో. నువ్వు కలిసి ఉండాలి, కలిసిమెలిసి ఉంటూ నిజాయితీగా అంటే కనీసమైన పద్ధతి ఉండాలి కదా. ఇది లేకపోతే మరి వ్యతిరేకత వస్తుంది కదా. ఈ వ్యతిరేకత వచ్చిందంటేనే అర్థం చేసుకోవాలి అసలు బీజేపీ పార్టీ కూడా
స్పష్టంగా అర్థం చేసుకోవాలి. చాలా రాంగ్ స్టెప్ వేస్తున్నారు వాళ్ళు. కానీ రాంగ్ స్టెప్ వేస్తారు. కానీ బీజేపీ పార్టీ ఏదో ఒక చిన్న గొడవని ఇంత పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా చర్చ చేస్తారు. ఒక చిన్న దళితునిపై దాడి జరిగితే ఇంతగానం చర్చ చేయాలని చెప్పేసి ఇలాంటి అంటే మాధవీలత కావచ్చు, రాజసింగ్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఒక చిన్న ఇష్యూ అంటే తెలంగాణ వేరే ప్రాంత వాళ్ళు వచ్చి తెలంగాణలోని ఒక దళిత బిడ్డను కొడితే ఇదంతా చిన్న ఇష్యూ అని చెప్పి ఈ విధంగా చెప్తా ఉన్నారు. అది నిజంగా చిన్న ఇష్యూగా చూసుకోవచ్చు. ఇది ఇప్పుడు ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయిందని వేరు, ఎక్కడైనా స్టార్ట్ కావచ్చు. వాస్తవంగా ఇది ఒక 20-30 ఏళ్ల నుంచి కూడా ఏంటంటే ఇది రగులుతుంది, క్రమక్రమంగా పెరుగుతున్నది. ఇప్పుడు 2021లో కూడా మెదక్ జిల్లా తూఫాన్ లో కూడా ఒక ఘటన జరిగింది. అది కూడా ఇప్పుడు గవర్నర్ కూడా పోయింది పోయినసారి. అంటే వేరు సందర్భంలో కూడా చిన్న చిన్న ఘటనలు జరుగుతున్నాయి, తెలంగాణ వ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి. కానీ అవి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఫోకస్ పాయింట్ లో రాలే. కానీ అంటే ఇప్పుడు ఇది వచ్చింది. వాస్తవంగా ఈ ఘటన కంటే ముందు కూడా మన సోషల్ మీడియాలో కూడా కొంతమంది అంటే మార్వాడీలకు వ్యతిరేకంగా వాళ్ళు కరపత్రాలు రాయడం, మాట్లాడడం కూడా దాదాపు వివిధ సందర్భాల్లో జరుగుతున్నది. కానీ ఇప్పుడు ఈ ఘటన ఏదైతుందో మొత్తంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక ఇట్ల సమస్యగా మారింది. కాబట్టి ఇది బీజేపీ ఇప్పటికైనా ఏంటంటే వాళ్ళు ఇది ఒక చిన్న సమస్యగా వీళ్ళు ఆలోచించకుండా కరెక్ట్ కాదు. తర్వాత దీనికి అఖండ భారత్కు ముడిపెట్టడం కరెక్ట్ కాదు. అఖండ భారత్కు దీనికి ముడిపెట్టాల్సిన అవసరం లేదు. సమస్య ఎక్కడుంది, దోపిడీ ఎక్కడున్నది, అన్యాయం ఎక్కడుంది, అది ఉన్నప్పుడు అంటే ఇప్పుడు మార్వాడీలనంటే కూడా మార్వాడి అంత పెద్ద అందరూ పెద్ద పెట్టుబడిదారులు ఏం కాదు. బేగం బజార్ లోపల ఉన్న వాళ్ళు కొంతమంది హోల్సేల్ కొంత బలిసిన వాళ్ళు వాళ్ళు కోట్లు ఆర్జిస్తున్నారు, అది వేరే విషయం. కానీ అందరు ఇప్పుడు మనకు స్ట్రీట్ లోపల పెట్టే వాళ్ళు వాళ్ళందరూ పెద్ద పెట్టుబడిదారులు ఏం కాదు. వాళ్ళు మామూలు ఒక మధ్య తరగతి లేదా పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళే వాళ్ళు. తర్వాత కుల ప్రకారంగా చూస్తే కూడా ఏంటంటే ఇక్కడ గుర్తు చేయాల్సిన విషయం ఏంటంటే వ్యాపార కులాలు మాత్రమే కాదు, మార్వాడి నుంచి వచ్చిన వాళ్ళు వ్యాపార కులాలు మాత్రమే కాదు, సాంప్రదాయకంగా వ్యాపారం లేని కులాలు అంటే దళిత బీసీలు కూడా కొంతమంది వస్తున్నారు. వాళ్ళు అంటే హోల్సేల్ దాంట్లో ఒకట లేదా పెద్ద షాప్ లో ఒకటి కూడా గుమస్తాగిరి చేసి రాజస్థాన్ నుంచి వచ్చి గుమస్తాగిరి చేసి కూడా మళ్ళీ వాళ్ళు ఒక దుకాణం పెట్టుకున్న వాళ్ళు నాకు తెలుసు. అది అట్లా పెట్టుకున్న వాళ్ళు కూడా చాలా కష్ట జీవితం అనుభవించి కూడా వ్యాపారం పెట్టుకున్నారు. కానీ ఈ కల్చరు ఈ విధానం ఏదైతుందో దాని మూలంగా వాళ్ళు వ్యతిరేకత గురవుతున్నారు. ఇంకోటి మీరు కల్చర్ అని గుర్తుంది, మార్వాడి కల్చర్, మార్వాడి రాజస్థానీ కల్చర్ గో బ్యాక్ అని చెప్పి ఒక నినాదం వినిపిస్తుంది. కానీ వాళ్ళు ఏమంటారు అంటే సో మా కల్చర్ ఎక్కడ ప్రభావితం చేసి మేము బతుకమ్మ ఆడతాము, మేము దసరా వేసుకుంటాం, మేము అన్ని చేసుకుంటాము మేము అని చెప్పి వాళ్ళు అంటారు. సార్ ఈ కల్చర్ విషయానికి వస్తే కల్చర్ గురించి ఏం చెప్తారు సార్? లేదు, కల్చర్ విషయంలో అంతగా అంటే నా దృష్టికి అయితే మాత్రం వాళ్ళు దాండియా ఆట ఆడతారు, లేదా ఎక్కువ వినాయక చవితి సందర్భంగా అది ఎక్కువ ఉంటది. కొన్ని సందర్భాల వేరు ఉండొచ్చు. కానీ ఇప్పటికీ ఒక సాంస్కృతిక ఆధిపత్యం మాత్రం అది పెద్దగా లేదు. అదేమన్నా ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఆ పాట ఇష్టం ఉంది కాబట్టి పాడుకుంటారు, డాన్స్ చేస్తారు, తప్పలేదు కదా. దాన్ని ఏమి అది అని కూడా ఇప్పుడు తెలంగాణ బతుకమ్మ ఉంది, మరి అమెరికాలో కూడా ఆడుతుంది కదా, ఇంగ్లాండ్ వాళ్ళు ఆడతారు, జర్మనీ వాళ్ళు ఆడతారు, అది వేరు. ఇక్కడ ఏదో ఇప్పటికీ అంటే ఇప్పుడు మనకు ఒకప్పుడు తెలంగాణలో ఆంధ్రకు సంబంధించింది ఏదైతుందో ఆంధ్రకు సంబంధించింది ఏదో ఆర్థిక ఆధిపత్యం ఉన్నది, అది సాంస్కృతిక ఆధిపత్యం ఉన్నది, రాజకీయ ఆధిపత్యం ఉన్నది ఆనాడు. కాబట్టి ఈ మూడు విషయాలని కాబట్టి ఏంటంటే వాస్తవంగా ఆనాడు కూడా గోబ్యాక్ అనేది కూడా ప్రారంభంలో అన్నారు. కానీ ఆ తర్వాత గోబ్యాక్ అనలేదు కదా. మా పాలన మేము పాలించుకుంటాం, మా ఉద్యోగాలు మాకు కావాలి, మా లేన్లు మాకు కావాలి, మా ప్రాంతం మాకు కావాలి అన్నారు తప్ప మొత్తంగా ఆంధ్ర వాళ్ళందరూ వెళ్ళిపోవాలని అనలే కదా. మరి వెళ్ళిపోయిరా? ఆంధ్ర లేరా? ఉన్నారు కదా, ఇప్పటికి కూడా ఉన్నారు కదా. కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే వేర్వేరు రూపాల్లో ఒక ఉద్యమం ప్రారంభమైనప్పుడు రకరకాల మాటలు వస్తాయి, నినాదాలు వస్తాయి. కానీ ఓవరాల్ గా ఉన్న సమస్య ఏంటిది? సమస్య ఏంటంటే ఆర్థిక సమస్య. ఆర్థిక సమస్య కూడా ఇప్పటికీ అంటే నేను ఇక్కడ స్పష్టం చేయవలసింది ఏంటంటే తెలంగాణలో ఆర్థిక ఆధిపత్యం ఎవరిది అన్నట్టు కూడా మార్వాడి వాళ్ళది కాదు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలని. మొత్తంగా తెలంగాణలో ఆర్థిక ఆధిపత్యం ఎవరిది అని అంటే ఇక్కడ ప్రధానంగా ఆంధ్ర తెలంగాణ పెట్టుబడిదారులదే ఆధిపత్యం. ఇక్కడ ఆంధ్ర తెలంగాణ నేను స్పష్టంగా చెప్తున్నా, ఆంధ్ర తెలంగాణ పెట్టుబడిదారులదే ఇక్కడ తెలంగాణలో ఆధిపత్యము. లేదా ఇంకా చెప్పాలంటే మల్టీనేషనల్ కంపెనీ అంబానీ, ఆదానికి సంబంధించిన గుత్త సంస్థలు వాళ్ళ ఆధిపత్యం ఉంది. వాళ్ళు మళ్ళీ గుజరాత్, రాజస్థాన్ అయితే దాంట్లో ఇప్పుడు వ్యాపార రంగంలో డిమార్ట్ ఉన్నాడు, డిమార్ట్ కూడా ఇక్కడ ఆధిపత్యమే. రిలయన్స్ అనేది కూడా ఒక ఆధిపత్యమే. కానీ అంటే టోటల్ గా ఇప్పుడు మార్వాడి సంబంధించిన ఆధిపత్యం మొత్తంగా అట్లా మన జాతి ఆధిపత్యం అనలేము. కానీ ఇక్కడ మనం ఏమంటున్నంటే ఉత్పాదక రంగం కాకుండా సాధారణంగా వ్యాపార రంగం అంటే ఏవైతే ఇప్పుడు సేల్స్ ఉందో ఆ రంగంలో మాత్రం ఇది మార్వాడీలకు సంబంధించిన మనం మొత్తంగా చూసినప్పుడు ఏంటంటే వీళ్ళ ఆధిపత్యం అనేది
పెరుగుతుంది. ఉమ్. కానీ ఇలా వర్గ ప్రకారంగా చూసినాం అనుకో, ఉమ్. ఇప్పుడు బేగం బజార్లో పుట్టిన హోల్సేల్ వ్యాపారులది వేరే చూడాలి, లేదా స్ట్రీట్ లో ఉన్న మార్వాడి వ్యాపారులది కూడా వేరే, వాళ్ళ మధ్య తరగతి వాళ్ళు. ఇంకోటి సార్, వీళ్ళ వల్ల మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీకి సంబంధించి ఉత్పత్తి కులాలు ఏవైతుంటారు, కుండలు చేసే కుమ్మరోలు కావచ్చు, లేకుంటే చెప్పులు ఉంటే ఇట్లా ఈ సామాజిక వర్గం ఏవైతుంటాయో, సో వాళ్ళ ఈ మార్వాడి వల్ల చాలా వరకు నష్టపోయినాము అని చెప్పేసి కూడా, నష్టపోతున్నారు అని చెప్పేసి కూడా చాలా మంది మేధావులు చెప్తున్నారు. ఎందుకంటే ఇటు కుండలు చేసే వాళ్ళ వల్ల వాళ్ళు బిందెలు తీసుకొచ్చి, ప్లాస్టిక్ బిందెలు తీసుకొచ్చి అది క్లోజ్ చేసిర్రు. అండ్ బంగారం చేసే వాళ్ళు జ్యువెలరీ షాప్ పెట్టి వాళ్ళు ఖరాబ్ చేసిర్రు. సో ఇట్లా ఇవన్నీ కూడా, అంటే చెప్పులు కుట్టే వాళ్ళు, లేకపోతే హ్యాండ్ బ్యాగులు తయారు చేసే వాళ్ళు, ఇతర ఏవైతే సో వాళ్ళ వల్ల వీళ్ళు ఆల్టర్నేటివ్ తీసుకొచ్చి వీళ్ళు ఖరాబ్ చేసిర్రు అని చెప్పేసి, సో దీనిపైన ఏమంటారు సార్? అంటే ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఖరాబ్ చేసిందంటే మనం ఒక్క మార్వాడీలు మాత్రమే కాదు. ఉమ్, ఉమ్, మార్వాడీలు అంటే మనకు దృష్టికి రావాల్సింది హోల్సేల్ దుకాణాలే ఫస్ట్. మార్వాడీలో ఒకటి దాన్ని విభజించి చూడాలి మనం. ఉమ్, ఉమ్, తర్వాత రెండవది ఏంటంటే హోల్సేల్ మాత్రమే కాదు, ఇప్పుడు 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 మాల్స్ వచ్చినాయి, పెద్ద పెద్ద మాల్స్. మెట్రో అనేది ఎక్కడిది, ఎవరిది అది? మెట్రో అనేది ఏంటో జర్మనీ సంస్థ. అవును, అవును. జర్మనీ సంస్థ మొత్తం ప్రపంచవ్యాప్తంగా అది వ్యాపించింది. అది భారతదేశంలో చాలా నగరాలు ఉన్నది మెట్రో అనేది ఏందో. అవును. తర్వాత రిలయన్స్ ఉంది. అవును. రిలయన్సే కాదు, ఇంకా తర్వాత ఇంకా ఇప్పుడు రకరకాల మార్ట్స్ వచ్చేసినాయి కదా. అవును, అవును. ఈ మార్ట్స్ అని ఉన్నాయి. మార్ట్సే కాదు, ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్. అవును, అమెజాన్ ఎవరిది? అవును. అమెజాన్ అంటే అమెరికాదే కదా. అమెరికా కాదు, చాలా వివిధ దేశాలకు సంబంధించిన అలా వాటాలు, షేర్స్ ఉన్నాయి. అవును. అదొక మల్టీనేషనల్ కంపెనీ. ఉమ్. లేదా ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఉంది. అవును. ఫ్లిప్కార్ట్ కూడా మల్టీనేషనల్ కంపెనీ కదా. అవును, అవును. తర్వాత స్విగ్గీ, తర్వాత జొమాటో, ఉమ్. ఇంకా ఈ అనేకమైన కంపెనీలు ఏవైతున్నాయో ఉమ్. ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి ఒక రకంగా చిన్న వ్యాపారస్తులను దెబ్బతీస్తున్నాయి. ఇవి దెబ్బతీయడం అనేది ఏందో అంటే ఎవరు కూడా ఒక వంక ప్రభుత్వ రంగం నుంచి, ప్రభుత్వ రంగం అనేది ఏందో లేదు, ఇవాళ ప్రైవేట్ అయిపోయినాయి. ప్రభుత్వ రంగంలో కూడా ఉద్యోగాలు లేవు ఒకటి. తర్వాత ఇప్పుడు ప్రైవేట్ రంగంలో కూడా మనం చూస్తే ఉద్యోగాలు అనేవి ఏతున్నాయో అంటే 10,000 12,000 కదా. నువ్వు ఎంత కష్టపడ్డా అంటే అంటే ఇప్పుడు 100-150 సంవత్సరాల క్రితము కార్మికులు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు సమ్మె చేసి 8 గంటల పని దినాన్ని వాళ్ళు సాధించుకుంటే, ఇప్పుడు అది ఏమైపోయిందని అంటే, ఇప్పుడు ఒక కార్మికుడు, అసంఘటిత కార్మికుడు 12 గంటలు పనిచేస్తుండు. 12 గంటలు. ఇప్పుడు నువ్వు ఏ షాపులన్నా పో, వర్కర్ ఎన్ని గంటలు చేస్తారు? 12 గంటలు. 12 గంటలు పని చేస్తారు, 8 గంటలు కాదు అది. వాళ్ళకి ఇచ్చే జీతం ఎంత అంటే 12 గంటలు పని చేస్తే కూడా వాళ్ళకి 10,000, 12,000, 10-12,000 ఇస్తే వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళకి 2 పిల్లలు ఉంటే 2 పిల్లలను కూడా స్కూల్కి పంపితే వాళ్ళ ఫీజులు ఎవరు కట్టాలి? వాళ్ళ హాస్పిటల్ ఛార్జీలు ఎవరు కట్టాలి? ఈ ఎక్కడ సరిపోతున్నాయి? సరిపోవటం లేదు కదా. అంటే ఒక వంక కూడా ఏంటంటే నిరుద్యోగం ఉంది. నిరుద్యోగం కాదు అంటే కనీసం బతికే పరిస్థితులు లేవు. అవి కోట్లాది మంది ప్రజలు, భారతదేశంలో కోట్లాది ప్రజలు దరిద్రంతో తిండికి లేక ఇబ్బందులు పడుతుండ్రు. మరి ఒక వ్యాపారాలు చేసుకుందామంటే వ్యాపారాలు కూడా ఏమున్నాయి? వ్యాపారాలు కూడా ఇప్పుడు కరోనా కాంచి కనుక గమనిస్తే, కరోనాకు ముందు నుంచే షాపులన్నీ కూడా అన్ని మూతపడుతున్నాయి. కరోనా కాంచి అయితే తీవ్రంగా చిన్న షాపులు అన్ని కిరాణం కావచ్చు, మెడికల్ కావచ్చు, స్టేషనరీ ఎక్కడనే స్టేషన్లు ఇవ్వడం ఉన్నాయా? నడుస్తున్నాయా? ఏమీ నడవటం లేదు. ఇప్పుడు ఆఖరికి వచ్చేది ఏంటంటే, ఇప్పుడు ఆ రోడ్డు మీద బండి పెట్టుకొని మిర్చిలో బజ్జీలు అమ్ముకోవాలి, లేకపోతే కూరగాయలు అమ్ముకోవాలి. అవి కూడా నడుస్తలేవు. కూరగాయలు వాటిలో కూడా వీళ్ళే వచ్చేసారు కదా. అంటే గుత్తాధిపత్యం అనేది ఏతుందో వచ్చింది కదా. ఇప్పుడు ఆ బజ్జీలకు కానీ లేదా కూరగాయలకు కానీ ఇప్పుడు ఇవేవి ఆన్లైన్ బిజినెస్ కూడా వస్తున్నాయి కదా. నీ ఇంటికి తాజా కూరగాయలు కూడా వస్తున్నాయి. మరి ఏం చేయాలి? ఇప్పుడు మోడీ అన్నాడు, మీరు బజ్జీలు అమ్ముకొని బతకని అన్నాడు మోడీ. మరి ఏమైంది? బజ్జీలు అమ్ముకొని బతికేటట్టు కూడా లేదు ప్రజలు. మరి ఈ కోపం ఏదైతుందో ఇక్కడ బరస్ట్ అయింది, ఏదైతుందో మార్వాడి అనే దానిపైన బరస్ట్ అయింది. బరస్ట్ కావడం, ఇప్పుడు బాయ్కాట్ అన్నారు. బాయ్కాట్ అవుతుందా లేదా అనేది అది సరే, ఉద్యమం కొనసాగే క్రమంలో అది ఎట్లా ముందుకు వస్తుంది అనేది అది వేరే విషయం. కానీ అంటే ఇప్పుడు ఈ చర్చ ఏమైతే 15 రోజుల నుంచి ఈ చర్చ ఏమైతుందంటే, మార్వాడీలకు వ్యతిరేకంగా తప్పనిసరిగా ప్రజలు ఇప్పుడు ఎవరేం చెప్తారని కాదు, ఏ మేధావులు ఏం చెప్తారని కాదు, ఎంత పెద్ద మేధావులు ఏం చెప్తారని కంటే కూడా ఇది ప్రజానికలకు పోయినప్పుడు తప్పనిసరిగా ఆ ప్రజలు ఆ మార్వాడి దుకాణాలు వ్యతిరేకించడం అనేది జరుగుతుంది. ఒక రకంగా ఒత్తిడి వచ్చేస్తుంది, మార్వాడి వ్యాపారస్తులకు వ్యతిరేకంగా ఒత్తిడి వస్తుంది అనుకున్నప్పుడు అక్కడ దుకాణాలు బంద్ చేస్తారు కదా వాళ్ళు. ఇప్పుడు ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి వెళ్ళిపోతారా లేదా తర్వాత విషయం, కానీ అక్కడ ఒత్తిడి అయితే దుకాణాలు బంద్ అవుతాయి, లేకపోతే అక్కడికి పోవడం బంద్ అవుతుంది. మరి ఇవన్నీ ఎవరు ఆలోచించాలి? ఇప్పుడు ఘర్షణలు పెరిగినాయి అనుకో, ఈ ఘర్షణలు ఇప్పుడు సికింద్రాబాద్ లో కూడా జరిగిన ఘర్షణ ఇట్లే ఉంటుందా? ఇంకే రకంగా ఘర్షణలు ఉంటాయి మనం చెప్పలేము. ప్రజానికంలో పోతే ఏమైనా జరగవచ్చు. కాబట్టి ప్రభుత్వాలు మేల్కోవాలి. ప్రభుత్వాలు సంయమనతోటి, అంటే ఇప్పుడు బీజేపీ నాయకులు మాట్లాడితే ఇంకా పెరుగుతుంది.
ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రెండు ప్రభుత్వాలు ఏం చేయాలి? సమస్యను పరిష్కరించాలి కదా. సమస్యను పరిష్కరించాలంటే మొదటగా వాళ్ళకి ఏం చేయాలి అని అంటే, మార్వాడికి సంబంధించింది ఏదైతే ఉందో ఇక్కడ ముందుకొచ్చింది అంటే ఇది అడవి ప్రాంతాలకు కూడా విస్తరించి, అంటే వాళ్ళు ఏవైతే సాధారణ పేద ప్రజలు, దళితులు, బీసీలు వాళ్ళు వ్యాపారాలు చేసుకోకుండా కూడా ఏంటంటే వీళ్ళు ఏ రకంగా ఇది ఉన్నది దీన్ని కంట్రోల్ చేయాలి, తగ్గించాలి ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే వాళ్ళకు ఇక్కడ ప్రజలకు కూడా ఏంటంటే ఆర్థిక సాయం చేయాలి. అంటే ఇప్పుడు మార్వాడి హోల్సేల్ వాళ్ళు సాయం చేస్తుండ్రు, మరి వీళ్ళకి లేదు కదా. అంటే ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు గవర్నమెంట్ సాయం చేయాలి కదా, గవర్నమెంట్ సాయం చేయాలి. తర్వాత ఇంకా నెక్స్ట్ కూడా ఏంటంటే నిరుద్యోగ సమస్య పరిష్కరించాలి. ఇవి చేస్తే తప్ప ఈ సమస్య ఇది తగ్గది. లేకపోతే అది రేపు వేరు రూపాల్లో కూడా తీసుకుంటది, అది సమస్య పెరుగుతుంది అది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.